సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ విసురుతోన్న సవాల్ ఇది. పాత బస్తీకి వెళ్లి అక్కడ బిల్డింగ్లు కూల్చగలరా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ వెళ్లగలరా అని ఎంపీ అరవింద్ సవాల్ చేశారు. పాత బస్తీలో ఒక్క బిల్డింగ్ అయినా కూలగొట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇక కలెక్టర్ పై దాడి కల్వకుంట్ల కుటుంబం చేయించిన పని అన్నది అరవింద్ ఆరోపణ. బీజేపీ అధ్యక్షుడు రేస్ లో తాను కూడా ఉన్నా అని ఎంపీ అరవింద్ అంటున్నారు. మూసీ ప్రాజెక్ట్, హైడ్రా కూల్చివేతలు, లగచర్ల ఇన్సిడెంట్ పై అనేక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ధర్మపురి అరవింద్. కంప్లీట్ డీటెయిల్స్ ను మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అరవింద్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏమనిపిస్తుంది పరిణామాలు చూస్తుంటే? ఓవైపు లగచర్ల రైతుల ఇష్యూ, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం పైన మూసీ యుద్ధం, ఇదంతా ఎట్లా ఉంది? మీకు మూసీ ప్రక్షాళన కావాలి, దాన్ని ఒక టూరిజం డెస్టినేషన్ చేయాలి, రివైవల్ ఆఫ్ వన్ రివర్. క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి వీళ్ళు కొరియా పోయేదో చూసిండ్రు, ఇటు అహ్మదాబాద్ పోయి సాబర్మతిని చూసిండ్రు. అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఇవాళ ఒకటి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్. అది అక్కడ ఎవరినైతే ఇండ్లు కోల్పోతున్నారో ఆ టైంలో వాళ్ళకి ఆల్రెడీ 100,000 అపార్ట్మెంట్లు కట్టిండు అక్కడ నరేంద్ర మోడీ ఆనాడు. కట్టి అవి రెడీ అయినాక వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని షిఫ్ట్ చేసి అప్పుడు ఆయన చేయాల్సింది చేసి నదిని మొత్తం రివైవ్ చేసి అహ్మదాబాద్ పట్టణంలో ఇవాళ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఒక ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పర్యాటక కేంద్రంగా మారింది. నువ్వు పాత బస్తీకి పోతావా? నీకు పోయే ధైర్యం ఉందా రేవంత్? నీకు పోయే ధైర్యం లేదు. నీ జేసీబీకి పోయే ధైర్యం లేదు. యోగి జేసీబీకి, బుల్డోజర్కి, రేవంత్ బుల్డోజర్కి చాలా ఫరక్ ఉంటుంది. నీ బుల్డోజర్ అటు దిక్కు తిరగని కూడా తిరగదు. ఇయ్యాలటి వరకు పోయినావా? నువ్వు పాత బస్తీ పోకుండా మూసి ప్రక్షాళన అవుతుందా? కాదు. నీ కాలిర కొడతా అంటున్నాడు ఓవైసీ అటు వస్తే ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. సో ఇదంతా నా లెక్క ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కూల్చేయడానికి రేవంత్ రెడ్డి కుట్ర. ఇట్ ఈస్ ఎ సబొటాజ్. ఎందుకు కూలగొడుతున్నాడు, ఎందుకు పరగొడుతున్నాడు రేట్లు, సబొటాజ్ ఎందుకు అన్నది 4 రోజులు ఆగితే తెలుస్తుంది. కానీ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, కేవలం హైదరాబాద్లోనో ఇంకో దగ్గర కాదు అనేది ముఖ్యమంత్రి వాదన. ఎక్కడ పడింది, ఎందుకు పడింది, ఎక్కడ పడ్డదంట రియల్ ఎస్టేటు? నీ హైడ్రా కాన్సెప్ట్ ఏంది? నువ్వు వాళ్ళని తీసేసి ఎక్కడ పెడతావు? ఇప్పుడు సరే దేశవ్యాప్తం రియల్ ఎస్టేట్ అని పక్కన పెట్టండి. నేను చెప్తున్నా అది సబటాజు, కావాలని పడగొడుతున్న రేట్లు కొలాప్స్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్. ఆయన ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడా, ఆయన ఇన్వెస్ట్ చేసుకోవడానికి పడగొడుతున్నాడా, ఇవన్నీ సమయం దీనికి ఆన్సర్ ఇస్తుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, కేటీఆర్ ఆఫ్టర్ ఆల్కి ఎమ్మెల్యే చేద్దాం. గవర్నర్కి ఎందుకు సంబంధం? టైం వేస్ట్, గవర్నర్ టైం వేస్ట్. అదే దొంగ ఇది ప్రచారం. అంటే నువ్వు అరెస్ట్ చేయదలుచుకోలేదు అన్నట్టు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసాడు కదా 2018లో, నిద్రలకి వెళ్ళి లేపుకొని రాత్రి 2 గంటలకు తీసుకుపోయి లోపలేసారు కదా. మొన్న కూడా లోపలేసారు కదా. మొన్న ఏముండే, ఆయన ఎంపీ ఉండేనా? ఆల్రెడీ లగిచెర్ల ఇష్యూలో కేటీఆర్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉంది, ఈ ఫార్ములా ఈ రేస్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. రోజుకో ఎమ్మెల్యేని పిలిచి విచారిస్తున్నారు. ఏం జరగబోతుంది అసలు? మీ ప్రెడిక్షన్ ఎట్లా ఉంది? చూడండి, అక్కడ కలెక్టర్ మీద దాడి ఏదైతుందో ఒళ్ళు కొవ్వెక్కిన పని అది. ఈ కొట్టుడు, ఈ దాడులు చేసుడు అన్నది మదం ఎక్కి ఆంబోతుల్లాగా తయారైన కల్వకుంట్ల కుటుంబం పనిది. ఇది ఫస్ట్ టైం కాదు. ఇది మా మీద చేసిండ్రు, ఇట్లా ఇండస్ట్రియలిస్టుల మీద చేసిండ్రు, చాలామందిని బెదిరించిండ్రు. తీసుకుపోయి లోపలే. ఎంత కొవ్వు ఉంటే కలెక్టర్ని అటాక్ చేస్తారు వీళ్ళు? తీసుకుపోయి లోపలే. చెలవైంది కదా 4 నెలలు 5 నెలలు. ఈయన కూడా లోపల బుద్ధి వస్తుంది. అరెస్ట్ చేయమని ఆయన ప్రభుత్వానికి బహిరంగంగా సవాల్ విసురుతున్నాడు. అరే మేకపోతే గాంభీర్యాలు మస్తు చూపిస్తారండి ఆమె అనలేదా ఇట్లా? ఇది బుల్డోజర్లకు దమ్ముంటే కనుక ఓల్డ్ సిటీలో అడుగు పెట్టాలి, దాని తర్వాతనే మూసీ వద్దకు వెళ్ళాలి, కేటీఆర్ను అరెస్ట్ చేసి రేవంత్ తన శీలాన్ని నిరూపించుకోవాలని అయితే ఎంపీ అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి ప్రభాకర్, TV9.